కాణిపాకం టు చిత్తూరు ఈ పల్లెవేలు బస్సులో అయితే మన జర్నీ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాను. అయితే ఎక్కేసాను. డ్రైవర్ అన్న కూడా టీకి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ అయితే అలా మెల్లమెల్ల ఫుల్ అవుతుంది. డ్రైవర్ అన్న చేస్తున్నారా, స్టార్ట్ అయిపోతుంది బండి కాణిపాకం నుంచి. చలో చిత్తూరు. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన కాణిపాకం నుంచి చిత్తూరుకి వెళ్ళే వే అంతా కూడా ఎలా ఉన్నది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంక స్టార్ట్ చేద్దామా. కాణిపాకం నుంచి చిత్తూరుకి అయితే అరగంట అయితే పడుతుందండి. 11 కిలోమీటర్లు ఇక్కడ నుంచి జర్నీ. వెళ్ళే వే అంతా కూడా ఎలా ఉన్నది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూసాను కదా, ఇలాంటి మంచి మంచి లొకేషన్లు కూడా మనకైతే ఎదురవుతాయండి. ఇంకా వర్షాలు పడినట్టయితే ఇంకా మామూలు ఫ్లో అయితే ఉండదు ఇక్కడ వాటర్ అయితే. చూసాను కదా, రైట్ సైడ్ కాణిపాకం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ ఫంక్షన్ హాల్. చాలా పెద్దది కదా. సరే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. చూసాను కదా, ఇంక ఈ ఆర్చ్ క్రాస్ అయిపోయి అంటే మనకి కాణిపాకం టెంపుల్ ఇంకా క్రాస్ అయిపోయినట్టేనండి. చూసాను కదా ఎంత పెద్ద ఆర్చులు ఉన్నాయో. సరే అని చెప్పి ఇంకా లెఫ్ట్కి అయితే తిప్పాడు. వెళ్ళే అంతా కూడా ఎలా ఉన్నది కూడా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. వెళ్ళే వేలో కూడా చిన్న చిన్న ఊర్లు అయితే ఎదురవుతాయండి. పావుపల్లి, సత్యరోబావి అని చెప్పి రకరకాల ఊర్లు కూడా. చూసాను కదా, చిత్తూరుకి వెళ్ళిపోవాలంటే ఈ బ్రిడ్జ్ కింద స్ట్రైట్కి వెళ్ళిపోవడమే ఇంకా. సరే అని చెప్పి ఇంక చూసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. చూసాను కదా, మొత్తం సింగిల్ రోడ్డు చాలా బాగుందండి. చూసాను కదా, రోడ్డు కానుకొని పెద్ద పెద్ద చెట్లు అవి కూడా పచ్చదనం పడుతుంది ఈ వర్షాలకి. అది కూడా మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో జర్నీ చేసారేమో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసాను. చూసాను కదా, చాలా బాగా అనిపించిందండి ఈ రోడ్ అంతా కూడా. ఫ్రంట్ సీట్లు అయితే ఉన్నాను ఇంకా బస్సులోనే. సరే ఇంకా మొత్తం అంతా నీట్గా అయితే కవర్ చేయొచ్చు. ఇంక సైడ్ నుంచి అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ అవుతుంది. అదే గ్లాస్ దగ్గర కూర్చొని అనుకోండి, క్లియర్గా లెఫ్ట్ రైట్ కూడా మొత్తం ఏమైనా రైట్ కూడా కవర్ చేయొచ్చు కదా. చూసాను కదా, చిత్తూరుకి అయితే ఇంక స్ట్రైట్ రోడ్ అయితే వెళ్ళిపోవడమేనండి. ఇదిగండి కాణిపాకం అంతా అయిపోయింది. ఇంకా మనం హైవేకి అయితే టచ్ అయిపోతుందండి. ఇంకా హైవే నుంచి లెఫ్ట్ రైట్ కూడా ఏం తిరగవలసిన పని లేదండి. చూసాను కదా, ఇంకా స్ట్రైట్ రోడ్ అయితే వెళ్ళిపోవడమే చిత్తూరుకి. చెప్పాను కదా మీకు, కాణిపాకం నుంచి చిత్తూరుకి అయితే 11 కిలోమీటర్లు, దగ్గర అరగంట జర్నీ అండి. అది పలివేలు కాబట్టి కొద్ది స్లోగా అయితే వెళ్తుంది. అదే ఎక్స్ప్రెస్ అనుకోండి ఒక 2 నిమిషాలు అలాగైతే డ్రాప్ చేస్తారు. ఇవన్నీ చూసాను కదా, మసీదులు, టెంపుల్స్, చాలా వరకు అయితే షాపింగ్లు మొత్తం లైన్కి వస్తాయండి ఈ రోడ్ అంతా కూడా. చూడండి, కరెక్ట్ బస్సు వెళ్తే సరిపోద్ది ఈ రోడ్ అంతా ఇలాగైతే ఉంది కదా. అలాంటి దాంట్లోనే ఈ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్టింగ్లో చూపించాను డ్రైవర్. ఇంక ఈ రోడ్లో అయితే తిప్పేస్తున్నారండి. చూసాను కదా, చిన్న చిన్న సందుగొంతులేనండి. బాగా పక్క పల్లెటూరులోకి వెళ్ళిపోతే ఎలాగుంటుంది, ఒక బస్ తిరగడానికి మాత్రమే వే ఉన్నట్టు అలాగైతే ఉందండి. చూసాను కదా, సైడ్లో ఈ కార్ పార్కింగ్లో ఒకటి, అలాగే సైడ్ అంతా కూడా ఇల్లులు, షాపింగ్లు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మీకు చెప్పాను కదా పాయపల్లి, నెక్స్ట్ సత్యబావి అని చెప్పి రకరకాల ఊర్లన్నీ కూడా వస్తాయని. ఇదిగండి ఇంకెక్కడి నుంచి అయితే రైట్ సైడ్ అయితే తీసుకున్నారు. ఇంకేమున్నట్టు కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలాంటివి నేను మొత్తం వెళ్ళే వే అంతా కూడా చిన్న చిన్న టెంపుల్స్, మసీదులు, నెక్స్ట్ షాపింగ్లు లైన్కి వస్తూనే ఉంటాయండి. ఇదిగండి చూడండి ఎంత చిన్నవే ఉందో, అంత చిన్న వేలో ఇంత పెద్ద బస్సు లైట్ టర్న్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఎక్స్పీరియన్స్ కానీ లేదనుకోండి, ఆ ఇంటికో ఈ ఇంటికో ఏదో దానికి అయిపోతుంది పని. కరెక్ట్గా బస్సు అంత వెళ్ళే అంత వే ఉందో పక్క నుంచి బళ్ళు, కార్లు కూడా అలాగ వెళ్ళిపోతున్నాయండి. సరే అని చెప్పి ఇంకా చిత్తూరుకి అయితే ఇంక వచ్చేసాం మనం. ఎంత అప్పుడే వచ్చేసాం ఏంట్రా అని అనుకోవద్దు. ఎంతంటే అరగంట జర్నీ, 11 కిలోమీటర్ ఎంతసేపు అని తీస్తారు అన్న మాత్రం. సరే అని చెప్పి చూసాను కదా, మొత్తం చిత్తూరు కూడా మీకు లైట్గా చూపిస్తాను. ఈ స్టేషన్ ఆపోజిట్లో అయితే రెస్టారెంట్లు, మొత్తం హోటల్స్ అన్నీ కూడా లైన్గా అయితే ఉంటాయండి. చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు. చూసాను కదా, సెల్ పాయింట్లు, వివోలు మొత్తం అన్నీ కూడా. అలాగే ఫుడ్ కూడా చిత్తూరులో చాలా బాగుంటుందండి. ఎందుకండి మాటల్లో అయితే మ్యాక్స్ అయితే వచ్చేసింది. ఈ మ్యాక్స్ అవ్వచ్చు, ట్రెండ్స్ అవ్వచ్చు, ఇంక రకరకాల మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. సరే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఈ సర్కిల్ చూసారు కదా, ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, చిత్తూరు బస్ స్టాండ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా స్ట్రైట్గా ఏం వెళ్ళకుండా. ఇది చాలా పెద్ద సర్కిల్ అండి. విజయవాడలో అది పెద్ద సర్కిల్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా చాలా పెద్ద సర్కిల్. ఫ్లాగ్ చూసారు కదా. ఇంక లెఫ్ట్ నుంచి అయితే ఇంకా బస్ స్టాండ్ అయితే చిన్నది ఉంది. ఎవరైనా ఇక్కడ సైకిల్ దగ్గర దిగిన వాళ్ళు అయితే దిగిపోవచ్చు. చూసారు కదా, ఆటో ఫెసిలిటీస్లో మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. చూసాను కదా, ఈ సైకిల్ దగ్గర మొత్తం ఆటో స్టాండ్ అయితే, ఆటో ఫెసిలిటీలు, బస్ ఫెసిలిటీలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే. దాని బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్ అది వచ్చేసి. సరే ఇంకేమున్నాయి కూడా చూపిద్దాం. ఫ్రంట్ ఎలివేషన్ కదా చాలా బాగుందండి. ఎప్పుడైనా ఈ బస్సెస్ అయితే ఎక్కినప్పుడు ఈ ఫ్రంట్ గ్లాస్ దగ్గర సీట్ దొరికితే చాలండి. ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇంక ఈ ఫ్లైఓవర్ అయితే మనకు వైజాగ్లో తెలియతెలి ఫ్లైఓవర్ అయితే గుర్తొచ్చిందండి. కాకపోతే మనకి అంతా లెఫ్ట్ రైట్ కూడా ఫుల్ షాపింగ్లు అయ్యి ఉంటాయి కదా, ఇక్కడైతే అలాగేం లేదు. సరే ఇంకా ఏదైతే ఏంటని చెప్పి ఇంకా కంటిన్యూస్గా అయితే తీస్తున్నానండి.
ఈ లెఫ్ట్లో ఏమనుకున్నారు, చిత్తూరు రైల్వే స్టేషన్ అండి. మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను, ఒకవేళ అప్లోడ్ చేయకపోతే తర్వాత అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి ఎలాగున్నది ఏంటో కూడా. ఆ బస్సు అయితే వెళ్తుంది కదా, ఆ లెఫ్ట్లో అయితే తీసుకుంటే ఇంకా చిత్తూరు బస్ స్టాండ్ అయితే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇంక ఈ లెఫ్ట్లోకి అయితే అన్న తిప్పాడు, ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా చిత్తూరు బస్ స్టాండ్ అదంతా కూడా. చాలా పెద్ద బస్ స్టాండ్ అండి, దగ్గర అయితే ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే ఈ వీడియో కూడా చేసి చూపిస్తాను, ఆ వీడియో కూడా చూసేసేయండి. చూసాను కదా, ఇంకా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక నుంచి అయితే తెలంగాణ, కర్ణాటక, బెంగళూరుకి పోయే బస్సులు కూడా ఇక నుంచి అయితే ఉంటాయి. ఇదేంటి అన్న మొత్తం బస్ స్టాండ్ అంతా తిప్పేస్తున్నాడు, ఎక్కడ ఆపుకుంటూ అయితే అనుకున్నానండి, ఎందుకని చెప్పి. చూసాను కదా, ఈ కాణిపాకం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోయాడు. అదిగండి ఎదురు చూసాను కదా కాణిపాకం. మళ్ళీ ఇక్కడ నుంచి కాణిపాకం టెంపుల్కి అయితే ఇంక వెళ్ళిపోద్ది బస్సు. ఇదే చూసారు కదండి, కాణిపాకం టెంపుల్ నుంచి చిత్తూరుకి వచ్చే వే అంతా ఎలాగున్నది ఏంటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్నీ. బాయ్.